అరే భవేనాదే భవస్మానవధ్యాం ఓం ఓం బ్రహ్మణానుష్వానం शासनपणै मदाचार्य पुरोजमय सर्वहिते शम्यो रवि श्रवन्तरः ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि మన ఢిల్లీ నుంచి కూడా బస్సు వస్తుంది ఖచ్చితంగా మీరు ఊరికి రావాలి అందరికి నమస్కారం. ఈరోజు కౌకుంట్ల మండలంలో చాలా గ్రామాలల్లో దాదాపు 11 గ్రామాలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా చాలామంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేమేదైతే 6 గ్యారెంటీల గురించి గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పినామో 6 గ్యారెంటీలకు సంబంధించి ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ముందుకు తీసుకొచ్చినాం. త్వరలోనే అంటే నాకు తెలిసి ఒక 1-2 డేస్లో ఇంకొక 2 పథకాలు, ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ఏదైతే ఎత్తుదో 2014 కంటే ముందు 400 ఉన్న గ్యాస్ సిలిండరు 1400 రూపాయలు చేయడానికి కారకులు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు ₹1 కూడా తక్కువ చేయలేదు. ఈవెన్ కరోనా కాలంలో కూడా ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కూడా అటు బీజేపీ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ గతంలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల గురించి సామాన్య ప్రజల గురించి ఆలోచించలేదు. ₹1 కూడా తక్కువ చేయకుండా సామాన్యుల ప్రజలు నడ్డివిచ్చే విధంగా ఎక్కడికక్కడ నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచేశారు. ఈరోజు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సామాన్య ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే మేము ఆ రోజు చెప్పినాం. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినప్పుడే ₹500 సిలిండర్ ఇస్తామని చెప్పేసి చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా రేపో ఎల్లుండో మా ముఖ్యమంత్రి గారు ఈ ఉచిత అంటే ₹500 గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. అదే కాకుండా మేము కరెంటు విషయంలో కూడా 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం. ఆ పథకాన్ని కూడా నేనేదైతే అంటే హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ దేవరకథలో కానీ అదేవిధంగా కొత్తకోటలో 50 బెడ్ హాస్పిటల్ వీళ్ళు ఏదైతే ఎన్నికల ముందు హడావుడిగా ఏదో కొన్ని ఫేక్ ప్రొసీడింగ్స్ పట్టుకొచ్చి మేమేదో మెడికల్ హాస్పిటల్ తీసుకొచ్చినామని చెప్పేసి ప్రచారం చేసుకున్న విషయాలు నేను మొత్తం ఫైల్స్ వెరిఫై చేస్తే అవన్నీ కూడా మొత్తం పేపర్ ప్రొసీడింగ్స్ అని తేలింది. కాబట్టి నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారికి కలవడం జరిగింది. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ని కలిసి ఇట్లా మాకు నీడ్ ఉంది, 100 బెడ్ హాస్పిటల్ దేవరకథలో కంపల్సరీ కావాలి, అదేవిధంగా 50 బెడ్ హాస్పిటల్ కూడా కొత్తకోటలో కావాలని చెప్తే వాళ్ళు తక్షణమే స్పందించారు. త్వరలోనే వీటికి పూర్తి స్థాయిలో అనుమతులు కూడా తీసుకొచ్చి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అదే కాకుండా డిగ్రీ కాలేజ్ విషయంలో కూడా నేను నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారికి నేను డిగ్రీ కాలేజ్ విషయంలో కూడా అదేవిధంగా ఈ హాస్పిటల్స్ విషయంలో ఆయన నోటీసులకు తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దేవరకథలకు డిగ్రీ కాలేజ్ కూడా తేబోతాము. థ్యాంక్ యూ.